జెటివి న్యూస్. రాజధానిగా ఇక అమరావతి. పిఎసిఎస్ చైర్మన్ తల్లచీరు మస్తాన్ బాబు. పొదలకూరులో సంగం రోడ్డు సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ తల్లచీరు మస్తాన్ బాబు, టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక నిర్ణయం. ఉదయం 10 గంటల నుండి 11 నిమిషాలకు ప్రారంభమైన 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో కొత్త ఆశ రేపింది. అమరావతిపై ఇప్పుడు చట్టం ముద్ర పడిందన్నారు. లోక్సభలో ఆమోదం సర్వత్రా హర్షం. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆ రాజధాని నుండి ఒక్క ఇటుక కూడా ఎవరూ కదిలించలేరన్నారు. ప్రజల త్యాగంతో నిర్మించిన ఈ రాజధానికి ఎవరైనా నష్టం చేయాలని చూస్తే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ఇంతకాలం అమరావతి రైతులను మభ్యపెట్టి రాజధానిపై అప్రజాస్వామిక ప్రయోగాలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టం. అభివృద్ధి రాజధాని అమరావతి తప్ప మరొకటి కాదు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టడానికి పోరాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పాలనాపరమైన అంకితం చాలా గొప్పదన్నారు. అమరావతి చట్టబద్ధత కోసం నిరంతరం శ్రమించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విభజన బాధల నుండి ముందుకు వచ్చిన నవ్యాంధ్రకు అమరావతి అజరామరమైన గుర్తు. ఇది కేవలం నగరం కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం స్పష్టమైంది. అమరావతి నుండి ప్రపంచం వైపు అడుగులు వేయడానికి సమయం వచ్చిందన్నారు. ప్రజల స్ఫూర్తితో, రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని శాశ్వతంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు, మైనార్టీ నాయకులు షేక్ జమీర్ బాషా, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, కండే నరసయ్య, కాకలూరు చిన్న, బీజేపీ నాయకులు బొడ్డు గురుస్వామి, జనసేన నాయకులు చొప్ప ఆనంద్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక ఉగాది లాగా, ఒక సంక్రాంతి లాగా, ఒక రంజాన్ లాగా, ఒక క్రిస్మస్ లాగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభదినంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన భారతదేశ పార్లమెంట్ సభ్యులకి, ఉభయ సభల్లో ఉన్నట్టు వారికి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. ఇంతటి శుభ సందర్భంగా ఈ అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకున్న ఒక తెలుగోడిగా మేమందరం గర్వపడుతున్నాం. చాలా సంతోషం. ఈనాటికి కూడా ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, వాళ్ళకి ఇంకా కనువిప్పు కలగలేదు. ఈ రాష్ట్ర రాజధాని, దేవేంద్రుల రాజధాని అమరావతిని చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రంలో పార్టీ నామరూపాలు లేకుండా పోయాయి. కింద నుంచి పై వరకు ఎక్కడ ప్రజల మద్దతు కోల్పోయిన వాళ్ళు ఈనాటికి కూడా కనువిప్పు కల్పించుకొని, అరే మేము చేసిన తప్పు, ఈ రాష్ట్ర ప్రజల మానసికంగా హింసించాము, తద్వారా ఓడిపోయామన్న కనువిప్పు కలగకపోవటం దురదృష్టకరం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం పసిబిడ్డని ఎత్తుకున్నట్టు కట్టుబట్టలతో ఈ యొక్క అమరావతిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని రాజధానిగా ప్రకటించుకొని అక్కడి నుంచి అభివృద్ధి వైపు కొనసాగుతూ ఉంటే, జగన్ ఆ రోజు నాకు అమరావతిలోనే రాజధాని పెట్టండి, మీరు 20,000 ఎకరాలు 10,000 ఎకరాలతో పెడితే అట్ట 30,000 ఎకరాలు తీసుకొని పెట్టండి అని చెప్పి సలహా ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడి 2019లో
ఈ యొక్క అమరావతిని కొనసాగించకుండా 3 రాజధానులు తీసుకొని వచ్చి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నిలిచిపోతుందా అనే దురుద్దేశంతో అక్కడుండే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల మధ్య వైషమ్యం రెచ్చగొట్టి 3 రాజధానుల ప్రకటన చేసి అమరావతికి రావాల్సిన కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేని సహాయ స్థితిలో జగన్ అమరావతి యొక్క నిర్మాణాన్ని ఏదైతే నిర్వీర్యం చేశాడో, అదేవిధంగా మా అమరావతిని కాపాడండి సుమారు సంవత్సరం పాటు అక్కడ ఉండే అమరావతి రైతులు, మహిళా రైతులు పాదయాత్ర చేపడితే ఆ యొక్క పాదయాత్రను కూడా సజావుగా జరిపించకుండా మన యొక్క నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులు కూడా అడ్డుపడి వాళ్ళు బాగానే ఆశీర్వదించిపోయారు. నువ్వు ఎట్ట గెలుస్తావో చూస్తామన్నారు. అదేవిధంగా జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే ఆలోచన చేయాలా, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా ఓటు బ్యాంకింగ్ సంపాదించుకోవడం అనేది జరగదు. మా మండలాధ్యక్షుడు గారు మస్తాన్ బాబు గారు చెప్పినట్టు అది దేవతల రాజధాని, దాని జోలికి పోతే ఈ పార్టీకి పుట్టగతులు, వైకాపా పార్టీకి పుట్టగతులు ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఏప్రిల్ 2, 2026 ఉభయ సభల్లో ఆమోదం పొంది ఎవ్వరు మావిగన్ కాదు, ఇంకో గన్ను కాదు, జగన్ కాదు, ఎవరు వచ్చినా అమరావతి రాజధాని మార్చేదానికి వీలు లేకుండా చట్టబద్ధత కల్పించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.